కొత్తపట్నం రోడ్లో డ్రీమ్స్ 2026 యానివర్సరీ సందర్భంగా ఈరోజు అంతా ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ అందరికి కూడా మనం ప్రైజెస్ ఇవ్వటం, అదేవిధంగా ఈ స్కూల్లో ఎవరైతే అదర్ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వటం, అందరూ కూడా కలిసి చేసుకునేది స్కూల్స్లో ఈ ఫెస్టివల్లే. యానివర్సరీ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ తోటి అదేవిధంగా పిల్లలతోటి అందరూ కూడా కలిసి చేసుకునే ఫెస్టివల్. దానికి ఈరోజు నన్ను కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మన శ్రీనివాసరావు గారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు 2010లో ఫస్ట్ సారి వీళ్ళు మొదలుపెట్టి, అదేవిధంగా ఈరోజు బిల్డింగ్ కూడా ఓన్ బిల్డింగ్ కట్టి దగ్గర దగ్గర ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 900 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని ఈరోజు అన్ని విధాలుగా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఇయర్ 16th ఇయర్లో ఈరోజు యానివర్సరీ డే చేసుకుంటున్నాం. ఇయర్కి పెరుగుతూ వచ్చారు. ఇందాక ప్రైజ్ ఇచ్చేటప్పుడు చూసాం, వాళ్ళ ఒక్కొక్కరికి 90%, 95% ఈరోజు వస్తుందంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ అదేవిధంగా మన లక్ష్మి గారు ఎప్పుడు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా, కొంతమంది పేదవాళ్ళు చాలామంది ఉంటారు, అయినా కూడా వాళ్ళకి ఫీజు అనేది డబ్బు అనేది కాకుండా పిల్లలు బాగుండాలి, ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, అదేవిధంగా బాగా వాళ్ళని చదివించాలనే మంచి సంకల్పంతో ఆ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు ఎంతో చక్కగా ఒక టౌన్లో ఎన్నో ఉన్నాయి, అయినా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకుందని చెప్పి కూడా ఈ డ్రీమ్స్ స్కూల్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన శ్రీనివాస్ గారేమో గుంటూరులో ఉంటా, ఇప్పుడే పిఎస్ఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి మనం కంపెనీ పెట్టుకొని ఈరోజు పి అంటే మా ప్రసాద్, అదేవిధంగా ఎస్ అంటే మన శ్రీనివాసు, ఆర్ అంటే రవీంద్ర గారు కింద ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తా, అంటే దాన్ని కూడా కొంత దీంట్లోనే ఆదాయం అనేది చూసుకోకుండా వాళ్ళు కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుకుంటూ ఈరోజు ఎంత చక్కగా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే చదువుకి చాలా విలువలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాము, సాయంత్రం వచ్చారు అనేది కాదు, వాళ్ళు అటెండెన్స్ ఎట్లా ఉంది, ఇవాళ ఏం చెప్పారు, అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో మన వాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇందాక కూడా మనం డ్యాన్స్ చూసాం పిల్లల్ని, కొంతమందికి డ్యాన్స్ యాక్టివిటీస్ బాగుంటారు, కొంతమందికి స్పోర్ట్స్లో బాగుంటారు, కొంతమంది ఎడ్యుకేషన్లో బాగుంటారు. దానికి తగ్గ వాళ్ళకి మనం కూడా పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి, వాళ్ళ ముందుకు తీసుకెళ్లేటట్టుగా. వాళ్ళకి 100% అటెండెన్స్ ఉందా లేదా, అలమటిస్తున్న మన ప్రకాశం జిల్లాను తన సిగపై ప్రస్థానములో నిరంతర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి అభివృద్ధి వైపు నడిపించిన అపుర భగీరథుడు మా జనార్దనుడు. ఇంగ్లీష్ లీడర్స్ స్టేజ్ మీదకి రండమ్మా. The first key for our batch. సో ఆల్మోస్ట్ మేము అందరము ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ పొజిషన్లో ఉన్నాము. ఈ స్కూల్లో చదివాము, డిసిప్లిన్ నేర్చుకున్నాము, దాన్ని పోను ప్రతి స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్ 7th క్లాస్, సో క్యాజువల్గా మేము 8th క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మమ్మల్ని నమ్మి 3 పిల్లలు వచ్చారు. అది కూడా టౌన్లో టాప్ మోస్ట్ స్కూల్స్ నుంచి. దాంట్లో ఫస్ట్ అడ్మిషన్ మా హర్ష.
అందరికీ నమస్కారం. మేడం ఏదో గొప్పగా చెప్తున్నారనే కాదు, మేము స్టార్ట్ అయినప్పుడు ముగ్గురే ఉన్నాము, యేసు, ప్రతాప్ రెడ్డి అండ్ నేను. ఆ తర్వాత మిగతా అందరం వచ్చాము. అండ్ మా ఫస్ట్ బ్యాచ్ అవడం వల్ల మా పైన మా మేడం కానీ శ్రీను సార్ కానీ ఎప్పుడు చాలా శ్రద్ధ చూపించేవాళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి కూడా ఎప్పుడైనా మాకు ఏదైనా సార్ ఏదైనా కానీ ఇట్లా సరిగ్గా చెప్పట్లేదు అంటే వెంటనే ఎందుకు అలా జరిగింది, మా స్టూడెంట్స్ ఎప్పుడు బెస్ట్గా ఉండాలని చెప్పి ఆ క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మేము పెరిగిన ఎన్విరాన్మెంట్ ఇది కాదు, అప్పుడు ఇంకా వేరుగా ఉండేది. మా 10th బ్యాచ్ అనే కానీ యాక్చువల్గా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. మేడం మేమంతా కలిసి ఫుడ్ తింటూ ఉండడం కానీ, శ్రీను సార్ అయితే వీక్లీ వచ్చేసి మా గురించి అడిగి తెలుసుకొని మేము ఏదైనా తప్పు చేస్తే అసలు పేరెంట్స్ కన్నా ముందు మమ్మల్ని బాధేసేవాళ్ళు అనమాట. అలా పెరిగాం కాబట్టే మాకు ఏంటి చేయాలి ఏం చేయకూడదని బాగా తెలిసి వచ్చింది. అండ్ ఇంత ఎదిగిన తర్వాత కూడా మేము ఇంత బాగా మా కెరీర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతున్నాము. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, సమ్ గవర్నమెంట్ జాబ్స్లోకి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంత ఆలోచన వచ్చింది అంటే మాకు అంత మంచి బేస్మెంట్ పడింది. అంత బాగా మేము మా 10th నుంచి నేర్చుకున్నాము. యాక్చువల్గా 10th క్లాస్లో పిల్లలకి అంతేం తెలియదు, మాకు అప్పుడేం తెలియదు. మా పేరెంట్స్కి సమ్ గ్రేడ్స్ కావాలి అండ్ వాళ్ళు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది గ్రేడ్సే. కానీ మాకంటూ ఫ్యూచర్ అనేది ఇలా ఉంటుంది, మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి అని తర్వాత మాకు ఏదైనా చేస్తా డౌటే లేదు. రాబోయే రోజుల్లో ఒంగోలులోనే కాకుండా మన అమరావతి రాజధానిలో కూడా ఈ డ్రీమ్స్ విద్యా సంస్థలు రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా వాళ్ళ విషయస్ తెలియజేసుకుంటూ పేరెంట్స్ అందరికీ ముఖ్యంగా మీ పిల్లలందరూ భవిష్యత్తు బాగుండాలని, డ్రీమ్ స్కూల్లో చదువుతున్న మీ పిల్లల యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. G girls first prize G Shrestha, second prize Bhargavi, third prize Arshia. Book balancing. First prize boys K Abhi, second prize G Dhuvant, third prize G Dhuvit. First prize K Abhi, second prize G Dhuvant, third prize G Dhuvit. Girls first prize SK Dillisha, second prize G Sisira Sahiti, third prize L Ivanshika. LKG Lemon and Spoon boys first prize musical chairs, boys first prize G Vishnu, second prize M Aditya, third prize K Venkata Yakshit. Girls first prize youth. Please give a round of applause. చేతిలో లాంటి అవసరం లేదని చెప్పి నేను ఈసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మీ పేరెంట్స్ అంతా కూడా మరి ఎక్కువ టైము పిల్లలకి కేటాయించి స్కూల్కి వచ్చేసి మేడం గారితో కలిసి మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంటి, మేడం మా పిల్లవాడిని అట్లా చేయాలనుకున్నా అని చెప్పి మీ కోరికలను వాళ్ళ మీద రుద్దండి, కానీ బలవంతంగా రుద్దబాకండి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, పిల్లలకి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి. మీరు కోరుకున్న కోరిక వాడు నెరవేర్చలేకపోవచ్చు, కానీ ప్రతి దాంట్లో వాడికి టాలెంట్ ఉంటుంది. పేరెంట్స్ యొక్క కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది, కానీ వాడికి ఆ స్థాయి లేనప్పుడు పేరెంట్ కూడా పిల్లవాడికి ఏమి ఇష్టమో ఏం కోరుకుంటున్నాడో తెలుసుకొని మరి వాడి దారిలోకి వెళ్ళేసి మరి పిల్లవాడిని కానీ మీరు ఎంకరేజ్ చేశారంటే వాళ్ళ లైఫ్ చాలా సక్రమంగా సాగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మీ అందరి సహాయ సహకారాలు ఈ డ్రీమ్ స్కూల్కి ఇచ్చి మరి సార్ చెప్పాడు ఇందాక గుంటూరులో కూడా 2007 ఇంకో బ్రాంచీ పెడతామని చెప్పేసి, ఇలాంటి బ్రాంచీలు చాలా పెట్టాలని చెప్పేసి ఆ శక్తిని పేరెంట్స్ దేవుడు వాళ్ళకి కల్పించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Please, the director and corresponding secretary, Madam Sir, please felicitate our Srinivas Sir and Chapra Vansi Krishna Sir. We have cultural activities very soon. Very soon we are going to resume the cultural activities. Parents, please be patient.
చేసినావే ఇంజరీ స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నాలో మోగుతుంది క్లారి